హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనిలా టైలరింగ్. ఈరోజు వీడియోలో డిజైనర్ ఫ్రాకు స్టిచ్చింగ్ చూపిస్తాను. చూసేయండి. నేను లైనింగు అలాగే మెయిన్ క్లాత్ రెండు కూడా యాడ్ చేసేసాను బాడీకి సరిపడా. చూడండి, ఇప్పుడు ఫీజింగ్ యాడ్ చేస్తున్నాను నెక్ చుట్టూ. దీనికోసం ఇలా ఫోల్డింగ్ మీద ఈ మెజర్మెంట్తో తీసుకోవాలి. దీన్ని ఫోల్డింగ్ ఒకవైపు పెట్టుకొని దానిపైన బాడీ పార్ట్ కుట్టేసింది ఉంది కదా, అది కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇది కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ వచ్చేసి ఫీజింగ్ ఫోల్డింగు అలాగే బాడీ పార్ట్ ఫోల్డింగు ఒకవైపుకి వచ్చేలా చూసుకోవాలి. చూడండి, ఈ ఫోల్డింగ్ వైపే బాడీ ఫోల్డింగ్ వచ్చేలా చూసుకొని కరెక్ట్గా పెట్టుకోవాలి. చూడండి, ఒక పార్ట్ కిందికి ఒకటి పైకి అలా పెట్టకూడదు. అంటే మనకి బాడీ ఫోల్డింగ్ మీద ఉంది కదా, కింది భాగం జరిగిపోకుండా రెండు సమానంగా పట్టుకొని ఇలా ఫోల్డింగ్ దగ్గరికి ఫోల్డింగ్ వచ్చేలా కరెక్ట్గా దగ్గరకు వచ్చేలా చూసుకోవాలి. ఈ మిగతా భాగం కూడా కరెక్ట్గా పెట్టుకోవాలి. ముందే ఫీజింగ్ కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు, ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. మార్కింగ్ చేసుకొని దాని చుట్టూ ఆ మార్కింగ్ చుట్టూ 1 ఇంచ్ గ్యాప్తో ఇంకొక మార్కింగ్ చేసుకుని కట్ చేసేసుకోవాలి. ఇది లైనింగ్కి యాడ్ చేసుకుని చుట్టూ కూడా పావించు ఫోల్డ్ చేసుకోవాలి. నేను బ్యాక్ సైడ్ కూడా రౌండ్ షేప్ వచ్చింది, అది కూడా కట్ చేసుకుని కుట్టేశాను. ఇప్పుడు పావించి గ్యాప్ ఉంచుకుని నెక్ చుట్టూ వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్కి యాడ్ చేసుకోవాలి ఈ పార్ట్ని. చూడండి, సెంటర్లో కదిలిపోకుండా పిన్ పెట్టుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి, కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోవాలి. సెంటర్లో పిన్ పెట్టుకోవాలి. ఒకవైపు నుంచి పావించి గ్యాప్తో స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఈ నెక్ ఏ షేప్లో అయితే ఉందో దానికి తగ్గట్టు మనం క్లాత్ని జరుపుకుంటూ కుట్టుకోవాలి. జరిపేటప్పుడు పాదం పైకి లేపాలి, సూది క్లాత్లోకి ఉండాలి. అప్పుడు జరుపుకుంటూ నెమ్మదిగా కుట్టుకోవాలి. ఇక్కడ థ్రెడ్స్ వేస్తాను నేను. చూడండి, నెక్కి ఇక్కడ కీ హోల్ ఉంది కదా, దానిపైన థ్రెడ్స్ వస్తాయి. అది ఫస్ట్ది మిస్ అయిపోయింది. ఇక్కడ వేస్తున్నాను చూడండి ఒకసారి. ఇలా థ్రెడ్ ముందే రెడీ చేసుకున్నాను నేను. ఈ నెక్ పట్టికి అలాగే బాడీ పార్ట్కి మధ్యలోకి వచ్చేలాగా ఇలా ప్లేస్ చేసుకుని దానిపైన ఒక రఫ్ స్టిచ్ వేసుకుంటే గట్టిగా ఉంటుంది, ఊడిపోకుండా. మిగతా నెక్ చుట్టూ కూడా సేమ్ అదే విధంగా పావించి గ్యాప్తో చివరి వరకు కుట్టేసుకోవాలి. థ్రెడ్ ఇలా యాడ్ చేసుకోవటం వల్ల ఖర్చులు అనేవి బయటికి కనపడవు, నీట్గా ఉంటుంది. చూడండి, చుట్టూ కూడా ఇక్కడ క్రాస్ ఉంది కదా, నెక్ చుట్టూ కూడా చిన్న చిన్న నాట్లు పెట్టుకుని తిరగతిప్పుకోవాలి. చూడండి, థ్రెడ్ తిరగతిప్పేసిన తర్వాత చక్కగా నీట్గా ఉంటుంది. అసలు ఖర్చులు అనేవి కనపడవు. చూడండి, బ్యాక్ సైడ్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు షోల్డర్స్ యాడ్ చేసుకోవాలి. నేను బ్యాక్ సైడ్ నెక్ కూడా యాడ్ చేసేసాను. అది రౌండ్ నెక్కే కదా, అది నేను వీడియో కట్ చేశాను, అవసరం లేదు కదా అని. చూడండి, షోల్డర్ దగ్గర ఈ కుట్లు రెండు కలిసేలా పట్టుకోవాలి. ఫీజింగ్ బయటకు ఓపెన్ చేసినట్టు పట్టుకుంటే మనకి ఫోల్డ్ చేసినప్పుడు నీట్గా ఉంటుంది నెక్. ఇంకొక బాడీ షోల్డర్స్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్ చుట్టూ ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే నెక్ అనేది నీట్గా కనపడుతుంది. ఇది 1 పాయింట్ గ్యాప్తో నెక్ చుట్టూ వేసుకోవాలి. ఈ నెక్ షేప్ ఎలా అయితే ఉందో అలా తిప్పుకుంటూ వేసుకోవాలి. స్టార్ట్ చేసినప్పుడు 1 పాయింట్తోనే స్టార్ట్ చేయాలి. చివరి వరకు కూడా ఆ 1 పాయింట్ గ్యాప్తోనే వేసుకోవాలి. అప్పుడే నీట్గా కనపడుతుంది. నెక్ చుట్టూ కుట్టేశాను. ఇక్కడ థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఆ థ్రెడ్స్ ఉన్న దగ్గర నుంచి నెక్ చుట్టూ కూడా ఫ్రిల్స్ వస్తాయి. దీనికి 3 ఇంచెస్ విడ్త్తో పట్టీ కట్ చేసుకొని దానికి రెండు వైపులా పీకొచ్చేసాను. ఈ క్లాత్తో నెక్ చుట్టూ ఫ్రిల్స్ పెట్టుకోవాలి చిన్న చిన్నగా. చూడండి, ఈ ఫ్రిల్స్ పెట్టే విధానం నీట్గా ఉండాలంటే కొంచెం ఒకవైపునే పెట్టకూడదు. ఈ ఫోల్డింగ్ అనేది ఒక ఫోల్డింగ్ మన వైపు తిప్పి పెట్టుకుంటే దాని తర్వాత పెట్టే ఫోల్డింగ్ వచ్చేసి మిషన్ వైపు పెట్టేలా పెట్టుకోవాలి. అప్పుడు ఈ ఫ్రిల్స్ అనేవి చక్కగా నిలబడతాయి, నీట్గా కనపడతాయి. చిన్న చిన్న ఫ్రిల్స్ కుట్టు వచ్చేసి ఈ క్లాత్ మధ్యలో పడాలి. అదేవిధంగా నెక్కి 1/2 ఇంచ్ గ్యాప్తో పడాలన్నమాట. నెక్ రౌండ్ ఉంది కదా, దానికి 1/2 ఇంచ్ లోపల నుంచి పడాలి. అలాగే ఈ క్లాత్లో మధ్యలోకి పడాలి. అప్పుడే ఫ్రిల్స్ అనేవి నీట్గా వస్తాయి. చూడండి, నీట్గా వచ్చేసింది. నెక్ చుట్టూ కుట్టేశాను. ఇక్కడ ఈ థ్రెడ్స్ వచ్చేసి ఇలా టై చేసుకోవటమే కీ హోల్ పైన. చూడండి, నీట్గా ఉంది కదా నెక్. ఫ్రిల్స్ వేసిన తర్వాత ఇంకా చాలా అందంగా ఉంది నెక్. ఇప్పుడు హ్యాండ్స్ యాడ్ చేసుకోవాలి. ఇవి బెల్ హ్యాండ్స్. దీనికి కింది వైపు నుంచి యాడ్ చేసుకోవటమే. మామూలుగా అయితే సెంటర్ నుంచి యాడ్ చేస్తాం కదా, దీనికి ఫస్ట్ నుంచి యాడ్ చేసుకోవటమే. షోల్డర్కి రెండు వైపులా కుచ్చులు వచ్చేలాగా చూసుకోవాలి. చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలి. దీనికి పెద్ద కుచ్చులు ఎక్కువ వచ్చేలా కట్ చేయలేదు, బాగా ఎక్కువ బొద్దుగా నిలబడతాయని కొంచెం తక్కువే చిన్న చిన్న ఫ్రిల్స్ మాత్రమే వస్తాయి. ఎన్ని వచ్చినాయి కానీ అవి మనకి షోల్డర్ చుట్టూ వచ్చేలాగా, షోల్డర్ కుట్టు ఉంటుంది కదా, దానికి రెండు వైపులకి ఈక్వల్గా వచ్చేలాగా చూసుకొని పెట్టుకోవటమే. కింద వరకు కూడా 1/2 ఇంచ్ గ్యాప్తో హ్యాండ్ని యాడ్ చేసేసుకోవాలి. దీనిపైన ఇంకో కుట్టు వేయాలి. ఇంకో సైడ్ హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా యాడ్ చేసుకోవాలి. ఇవి బెల్ హ్యాండ్స్ కాబట్టి హ్యాండ్ చివర కూడా కుట్లు పడతాయి.
చూడండి కింది వైపున కూడా చిన్న చిన్న కుచ్చులు వేసుకోవాలి. ఇలా పైన ఎంతైతే వేసామో దానికన్నా ఎక్కువ వస్తాయి. కింద రౌండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ వస్తాయి. పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే మనకి బెల్ హ్యాండ్స్ అనేవి చక్కగా నిలబడతాయి. ఇలా కింది వరపుకి కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. మనకి రౌండ్ కన్నా కొంచెం ఖర్చుకి సరిపోయే విధంగా చూసుకుంటూ చిన్న చిన్న కుచ్చులు పెట్టేసుకోవాలి. చూడండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ వాడాను హ్యాండ్స్కి. చక్కగా ఫ్లవర్స్ అయ్యి వచ్చేసి లైన్స్ వచ్చి చాలా అందంగా ఉన్నాయి హ్యాండ్స్. కింది వైపున ఒక చిన్న పట్టీ యాడ్ చేసుకొని దాన్ని పైకి తిప్పుకొని ఇలా ఫోల్డ్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. పట్టీ వేసుకుంటేనే బెల్ హ్యాండ్స్ అనేవి చాలా నీట్గా ఉంటాయి. ఇలా కింద వరకు కూడా సేమ్ ఇదే విధంగా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. ఇంకొక హ్యాండ్ నేను వీడియో కట్ చేశాను. అది కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. ఈ పట్టీ చివరికి కుట్టుపడేలా చూసుకోవాలి. పావించి విడితే ఉండాలి పట్టీ. ఫస్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చివరి వరకు కూడా పావించి విడితే ఉండాలి. ఒక చోట పావించి ఫోల్డ్ చేసుకుని చివరికి వచ్చేసరికి హాఫ్ ఇంచ్ చేసుకుంటే మనకి సైడ్ కుట్లు వేసేటప్పుడు కలవు, నీట్గా కూడా ఉండదు చూడటానికి. చివరి వరకు కూడా పావించి విడుతుతోనే వేసుకోవాలి ఫోల్డింగ్ అనేది. కుట్టు వచ్చేసి ఫోల్డింగ్ చివరికి పడేలా చూసుకోవాలి. చూడండి చక్కగా ఈ ఫ్రిల్స్ వచ్చేసి నీట్గా ఉంది కదా. ఇప్పుడు గ్యారా కుచ్చులు వేసుకోవాలి నడుము దగ్గర. నేను బాడీ పార్ట్కి యాడ్ చేస్తున్నాను. ఇవి చూడండి ముందు మెయిన్ క్లాత్ యాడ్ చేసుకోవాలి. చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలి. ఎన్ని కుచ్చులు వస్తాయో చూసుకోవాలి. అవి మొత్తం నడుం చుట్టూ కూడా ఈక్వల్గా వచ్చేలా చూసుకోవాలి. కుచ్చులన్నీ కూడా ఈక్వల్గా ఉండాలి. కుచ్చుకి మధ్యలో గ్యాప్ కూడా సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఒక చోట దగ్గర పెట్టేసి ఒక చోట దూరం పెట్టామనుకోండి చూడటానికి అంత అందంగా ఉండదు. అన్నీ కూడా సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఇలాగ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి ఫ్రిల్స్ వస్తాయి. లైనింగ్ వచ్చేసి పెట్టికోట్ మాదిరిగా కట్ చేశాను. కటింగ్ వీడియోలో ఉంటుంది. చూడకపోయి ఉంటే ఒకసారి చూసేయండి. చూడండి చివరి వరకు కూడా ఇలా కుచ్చులు పెట్టుకోవాలి. ఖర్చు ఉంటుంది కదా సైడ్ మనం కుట్లు కోసం ఖర్చు వదిలి పెడతాం కదా, అక్కడ మాత్రం ప్లెయిన్గా కుట్టేసేయాలి. రెండు వైపులా కూడా స్టార్ట్ చేసినప్పుడు అలాగే ఖర్చు దగ్గర వదిలేసేయాలి, అలాగే చివరి కూడా వదిలేసేయాలి. ఇంకొక సైడ్ కూడా నేను సేమ్ ఇదే విధంగా కుట్టాను. లైనింగ్ వచ్చేసి త్రీ పీసెస్ వస్తాయి. బ్యాక్ సైడ్ 3 పీసెస్, ఫ్రంట్ సైడ్ 3 పీసెస్ వస్తాయి. అవి 3 కూడా ఇలా యాడ్ చేసుకోవాలి. ఒకదానికొకటి యాడ్ చేసుకోవాలి సపరేట్గా. 3 పీసెస్ యాడ్ చేసుకొని అప్పుడు గారాకి యాడ్ చేసుకోవాలి. వీటికి కుచ్చులు పెట్టాల్సిన అవసరం లేదు. క్రాస్ కటింగ్ కాబట్టి స్ట్రైట్గా కుట్టేసుకోవడమే. ఇవి ఒకదానికొకటి యాడ్ చేస్తున్నాను అనమాట. ఫ్రంట్ సైడ్ 3 పీసెస్, బ్యాక్ సైడ్ 3 పీసెస్ వచ్చేలాగా యాడ్ చేస్తున్నాను. ఈ నడుం దగ్గర పార్ట్ నడుం దగ్గరకు వచ్చేలా చూసుకోవాలి. ఒక్కొక్కసారి పొరపాటున నడుం దగ్గర పార్ట్కు ఒక భాగము, అలాగే కింద వైపుకి వచ్చేది పైకి అలా యాడ్ చేస్తాము. అలా అయితే మనకి ఇబ్బంది అయిపోతుంది, కరెక్ట్గా రాదు. చూసుకుని నడుం పార్ట్ని నడుం వైపుకి వచ్చేలా 3 పీసులకి అలాగే చూసుకుని యాడ్ చేసుకోవాలి. దీన్ని నడుం దగ్గర యాడ్ చేసేసుకోవాలి. మెయిన్ క్లాత్కి పెట్టిన ఫ్రిల్స్ డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవాలి ఇది యాడ్ చేసేటప్పుడు. 2 ఫ్రిల్స్ ఉన్నాయి కదా, అవి పాదం దగ్గరకు వచ్చేసరికి కుట్టు కిందకి వెళ్ళాయి అనుకోండి వంకర టెంకరగా వస్తాయి. సైడ్ కుట్లు వేసుకోవడమే. నేను బ్యాక్ సైడ్ కూడా ఇలాగే ఫ్రిల్స్ పెట్టేసుకున్నాను. మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్. ఇక్కడ ఖర్చు దగ్గర నాటు ఉంది, అక్కడ ఒక చిన్న మార్క్ చేసుకున్నాను. ఇలా హ్యాండ్ వచ్చేసి సమానంగా ఫోల్డ్ చేసుకుని హ్యాండ్ లూజ్లో సగం ఎంతైతే మనకి లూజ్ ఎంతైతే ఉందో దానిలో సగం మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్లో సగం మార్క్ చేసుకొని అక్కడి నుంచి స్టిచ్చింగ్ అనేది సైడ్ స్టిచ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఆర్మ్ హోల్ కింద మార్క్ చేశాను కదా, అక్కడ వరకు కుట్టేసుకోవాలి. హ్యాండ్స్ యాడ్ చేసిన ఖర్చు ఉంది కదా, అది ముందు వైపుకి పెట్టుకోవాలి. ఫోల్డ్ చేసుకుని పట్టుకోవాలి. బ్యాక్ బాడీ పార్ట్, ఫ్రంట్ బాడీ పార్ట్ 2 సమానంగా పట్టుకోవాలి. లేదంటే ఒక కుట్టు పైకి వెళ్తుంది, ఒకటి కిందకు వస్తుంది. నడుం దగ్గర ఈ థ్రెడ్స్ వేస్తున్నాను నేను. ఇవి నడుం పైన వచ్చేలా చూసుకోవాలన్నమాట. ఈ కుట్టు ఉంది కదా, ఫ్రిల్స్ వేసిన కుట్టు, దాని దగ్గరికి దానికన్నా ఒక పావించి పైకి ఉండేలా చూసుకుంటే నీట్గా ఉంటుంది. ఇక్కడ పెట్టేసుకుని కుట్టేసుకోవడం. ఖర్చు దగ్గర మార్క్ ఉంది, అక్కడ వరకు కూడా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ 4 క్లాతులు కూడా సమానంగా పట్టుకోవాలి. మెయిన్ క్లాతులు 2 అలాగే లైనింగ్ క్లాతులు 2 సమానంగా పట్టుకొని క్రాస్గా ఒక 3.5 ఇంచెస్ ఇలా క్రాస్గా కుట్టేసుకొని అక్కడి నుంచి కుట్టు అనేది ఆపేసేసి పక్కకు తీసేసుకోవాలి క్లాత్ని. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద మాత్రమే వేసుకోవాలి. లైనింగ్ అనేది పక్కకు జరిపేసుకొని మెయిన్ క్లాత్ మీదే వేసుకోవాలి కుట్టు.
ఇలా వేసుకుంటే ఫ్లేర్ అనేది చక్కగా నీట్గా నిలబడుతుంది. సైడ్ ఎప్పుడన్నా మనకి కుట్లు కూడా తీసుకోవాలన్నా కానీ టైట్ అయిందనుకోండి కుట్లు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. రౌండ్గా కలిపేసాం అనుకోండి మనకి ఎప్పుడన్నా కుట్లు కూడా తీయాలంటే అవకాశం ఉండదు. ఇలా కుట్టుకుంటే మనకి ఫ్లేరు నీట్గా ఉంటుంది. ఎప్పుడన్నా టైట్ అయినా విప్ప తీసుకోవటానికి ఉంటుంది. ఈ కుట్టు పక్కనే పావించి గ్యాప్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. కింది వరకు కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. వేస్ట్ కింద వరకు కూడా చూడండి ఇక్కడ వరకు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది నెమ్మదిగా పక్కకి జరిపేసుకోవాలి. ఈ జరిపేటప్పుడు ఒకేసారి పక్కకు తోసేసామనుకోండి పైన ముడతల్లాగా వస్తాయి పైకి. అలా కాకుండా నెమ్మదిగా క్రాస్గా జరిపేసుకొని లైనింగ్ మీద మాత్రమే కుట్టుపడేలా చూసుకోవాలి. చూడండి ఇప్పుడు లైనింగ్ మీద మాత్రమే వేస్తున్నాను. మెయిన్ క్లాత్ పక్కకి జరిపేసుకున్నాను. ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు 2 కుట్లు వేసాను కదా, ఇంకొక పావించి గ్యాప్తో ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలి. మూడో స్టిచ్ కూడా ఇంకొక సైడ్ కూడా వేసేసిన తర్వాత ఇది మొత్తం గేరా అంతా నీట్గా సర్దుకోవాలి. ఇప్పుడు హై అండ్లో కట్ చేసుకోవాలన్నమాట. ఒక పక్కన ఎత్తుగా ఒక పక్కన కొంచెం కిందికి ఉంటుంది కదా, ఆ మోడల్ ఫోటో పెట్టాను కటింగ్ వీడియోలో, ఒకసారి చూడండి. ఎంతైతే మనం కట్ చేయాలనుకుంటున్నామో ఒక సైడ్న అలా కట్ చేసుకోవాలి. మనకి హై ఎటు కావాలో ముందు అది చెక్ చేసుకోవాలి. కుడివైపున కావాలంటే కుడివైపున హై వచ్చేలాగా చూసుకోవాలి, లేదంటే ఎడం వైపున చూసుకోవాలి. ఈ ఫ్రాక్కి కుడివైపున నేను పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ హై వచ్చేలాగా ఇక్కడ మార్క్ చేశాను. ఇక్కడ ఎంతైతే మార్క్ చేసామో దానికి కొంచెం ముందుకి 1 ఇంచ్ కిందికి తక్కువ మార్క్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంకో 1 ఇంచ్ తక్కువకి, ఆ చివరికి వెళ్ళేసరికి 2 ఇంచెస్కి కట్ చేశాను నేను. అది కొంచెం కవర్ అవ్వలేదు. ఆ చివర 2 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ కట్ చేశాను కదా ఈ మూల, ఆ మూలకు వచ్చేసి 2 ఇంచెస్ వచ్చింది. ఈ కింద కట్ చేసిన ప్లేస్లో ఈ నెట్ వస్తుంది. నెట్ వచ్చేసి 2 మీటర్స్ తీసుకున్నాను. చూడండి నెట్ వచ్చేసి నేను ఇక్కడ కట్ చేశాను కదా, హై ఎంత అయితే కట్ చేశానో సేమ్ అంతే కట్ చేసుకుని దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఎందుకంటే స్టిచ్చెస్ కోసం కావాలి కదా, 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని కట్ చేసుకోవాలి. మొత్తం సేమ్ ఒకేలాగా అన్ని పీసులు కట్ చేసుకుంటున్నాను. కట్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రాక్కి యాడ్ చేసి అప్పుడు మళ్ళీ ఇలా ఈ నెట్ అనేది కట్ చేసుకోవాలి. నెట్కి లైనింగ్ కూడా వేస్తున్నాను. ఈ లైనింగ్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నాను. 10 ఇంచెస్ విడ్త్ తీసుకుని మనకి ఎంతైతే కావాలో అంత తీసుకున్నాను. చూడండి ఇది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. 10.5 ఇంచెస్ తీసుకున్నాను. ముందు లైనింగ్ యాడ్ చేసుకోవాలి గేరాకి. నేను లైనింగ్కి ముందు లైనింగ్ యాడ్ చేసేసి తర్వాత ఈ నెట్ క్లాత్ యాడ్ చేస్తాను. లైనింగ్ పీసులు 4 వచ్చినాయి. 4 కూడా ఒకదానికొకటి యాడ్ చేసేసుకుని తర్వాత ఈ లైనింగ్ చుట్టూ కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా చుట్టూ యాడ్ చేసేసుకోవాలి లైనింగ్ని. ఈ లైనింగ్ వేసుకోలేదనుకోండి మనకి నెట్ అనేది కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. దాని కింద ఏమో వైట్ లైనింగ్ ఉంటుంది, అంత నీట్గా ఉండదు. అందుకని చెప్పి లైనింగ్ కూడా వేశాను నేను. ఈ లైనింగ్కి నెట్ క్లాత్ యాడ్ చేసేయాలి. ఈ గేరాకి యాడ్ చేయకూడదు. ఇది ఫ్రీగా ఇంకొక లేయర్ వస్తుంది పైన గేరాకి మెయిన్ క్లాత్కి. ఈ నెట్ వచ్చేసి ఈ లైనింగ్ మీద మాత్రమే యాడ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఈ నెట్ వచ్చేసి చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అందుకే 2 లేయర్స్ వేస్తున్నాను. 2 లేయర్స్ 2 సమానంగా ఉంటాయి. అందుకని ఈ 2 క్లాతులు ఒకదానికొకటి యాడ్ చేస్తున్నాను. చూడండి 2 పీసులు కట్ చేసుకున్నాను ఇలాగూ. 10.5 ఇంచ్ విడ్త్తో చాలా క్లాత్ వస్తుంది. 2 మీటర్స్ కదా, ఆ 2 మీటర్స్ని 10.5 విడ్త్తో ఇట్లా పీసెస్ కట్ చేసుకుని ఒకదానికొకటి యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసిన తర్వాత 2 పీసులు యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ 2 పీసులకి ఒకేసారి ఫ్రిల్స్ పెట్టేసుకోవచ్చు. లేదంటే ఒక లేయర్ ఫ్రిల్స్ పెట్టి తర్వాత ఇంకొక లేయర్ ఫ్రిల్స్ పెట్టాలి, డబల్ టైం అవుతుంది. అందుకే నేను 2 ఒకదానికొకటి యాడ్ చేసుకుని ఆ తర్వాత ఇలా లైనింగ్ మీద ఫ్రిల్స్ పెట్టేసుకుంటున్నాను. చూడండి ఇలా అక్కడక్కడ ఫ్రిల్స్ పెట్టేసుకుంటే చక్కగా నిలబడుతుంది. ఇలా గేరా చుట్టూ కూడా ఫ్రిల్స్ పెట్టేసుకోవడమే. చూడండి నీట్గా వచ్చింది కదా కుట్టిన తర్వాత. ఇలా చుట్టూ కూడా కుట్టేశాను నేను. ఇప్పుడు మెయిన్ క్లాత్ గేరాకి ఫ్రిల్స్ యాడ్ చేసుకోవాలి. దీనికి 1/2 ఇంచ్ గ్యాప్తో, అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలా చూసుకోవాలన్నమాట. దానిపైన ఈ ఫ్రిల్స్ యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రిల్స్ క్లాత్ కూడా 2 వైపులా పీకో చేసేసాను. పీకో చేసి యాడ్ చేసుకుంటే అవి చక్కగా చిన్న చిన్న కుచ్చుల్లాగా పైన కింద కూడా 2 వైపులా కూడా కుచ్చుల్లాగా కనపడతాయి. ఇప్పుడు వేసే గేరాకి వేసే కుచ్చులు కొంచెం క్లాత్ తక్కువ ఉంది.
పై లేయర్కి వచ్చి ఎక్కువ క్లాత్ వచ్చేలా పెట్టాను. చూడండి దీనికి చిన్న చిన్నగా వస్తున్నాయి ఫ్రిల్స్. ఎందుకంటే దీని కిందే నెట్ వస్తుంది. క్లాత్ని అలా అడ్జస్ట్ చేశానమాట. ఎక్కువ క్లాత్ లేదు. కింద కూడా ఎక్కువ ఫ్రిల్స్ పెడితే మళ్ళీ పైన అనేది కొంచెం డల్ అయిపోతుంది. మెయిన్ పైన లేయర్ కనపడుతుంది. ఎందుకంటే కింద ఎలాగో నెట్ వస్తుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి చిన్నగా వచ్చేలా పెట్టాను. మొత్తం ఆ రౌండ్ అంతా కుట్టేసిన తర్వాత సెకండ్ లేయర్ వచ్చేసి 6.5 ఇంచ్ గ్యాప్తో కుట్టుకోవాలి. కింది లేయర్ నుంచి పై లేయర్కి 6.5 ఇంచెస్ గ్యాప్ ఉండాలి. ఆ గ్యాప్ ఉంటే నీట్గా అనిపిస్తుంది. అందుకని అక్కడక్కడ కింది లేయర్ నుంచి 6.5 ఇంచెస్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ దగ్గరికే వచ్చేలాగా, అంటే ఈ పైన ఫ్రిల్స్ పెట్టే క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ అక్కడికి వచ్చేలాగా మాత్రమే కుట్టుకోవాలన్నమాట. చూడండి ఆ మార్క్ ఇక్కడ పెట్టాను, అక్కడికి వచ్చేలాగానే కుట్టుకోవాలి. లేదనుకోండి ఇది ఇలా మార్క్ చేసుకొని కుట్టేటప్పుడు ఎక్కడికక్కడ 5 ఇంచెస్ గ్యాప్ తీసుకొని అక్కడ ఒక మార్క్ చేసుకొని అక్కడికి వరకే ఫ్రిల్స్ వచ్చేలా పెట్టుకుంటే మనకి రౌండ్ చుట్టూ కూడా ఒకే గ్యాప్ అనేది ఉంటుంది. లేదనుకోండి మార్క్ చేసుకోలేదనుకోండి ఒక చోట ఎక్కువ గ్యాప్ వెళ్ళిపోతుంది, ఒక చోట తక్కువ గ్యాప్ వెళ్ళిపోతుంది. చుట్టూ కూడా ఒకే గ్యాప్ ఉంటే అప్పుడే నీట్గా ఉంటుంది ఫ్రాకు. చూడండి మళ్ళీ మార్క్ చేసుకోవాలి, మళ్ళీ కుట్టుకోవాలి. మార్క్ అనేది సరిగ్గా కనపడట్లేదు వీడియోలో. నేను 5 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇలా చుట్టూ కూడా కుట్టుకోవాలి. రౌండ్ మొత్తం కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోవాలి. ఇప్పుడు గేరాని కట్ చేసుకోవాలి. గేరా లెంత్ వచ్చేసి 33 ఇంచెస్. ఈ కింద గేరా వచ్చేసి నెట్తో కలిపి 33 ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి. చూడండి వేస్ట్ దగ్గర నుంచి నెట్ క్లాత్ వరకు 33 ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. పైన వేస్ట్ దగ్గర మళ్ళీ కొంచెం యువతలకి టేప్ మార్చుకోవాలి. అలాగే కింది వైపున కూడా జరుపుకుంటూ అక్కడక్కడ ఇలాగే వేస్ట్ చుట్టూ కూడా సేమ్ ఇదే విధంగా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఈ మార్కులన్నీ కూడా ముందు పెట్టిన చోటేమో కిందికి వచ్చింది, తర్వాత ఈ చివరికి వచ్చేసరికి 2 ఇంచెస్ నెట్ మాత్రమే ఉంది. నేను ఆల్రెడీ మార్క్ చేశాను, మీకు తెలియడం కోసం ఇంకొకసారి మార్క్ చేశాను. ఈ మార్కింగ్ని బట్టి కట్ చేసేసుకోవటమే. ఈ నెట్ కూడా కనపడటానికి హై అండ్ లో మాదిరిగా కనపడుతుంది అనమాట చూడటానికి. కుడివైపునేమో కొంచెం లెంత్ ఉంటుంది, ఈ చివరికి వచ్చేసరికి 2 ఇంచెస్ మాత్రమే ఉంది. కింద పీకో చేసేసుకుంటే లైనింగ్కి పీకో చేసుకోవాలి, నెట్కి అవసరం లేదు. ఈ మార్కింగ్ని బట్టి కరెక్ట్గా కట్ చేసుకోవాలి. మీకు కరెక్ట్గా రాకపోతే ఒక లైన్ గీసుకోవాలన్నమాట. ఈ మార్కులన్నీ కలుపుకుంటూ లైన్ గీసుకుని తర్వాత కట్ చేసుకోవచ్చు. మీకు అలవాటు అయితే ఇలా కూడా కట్ చేసుకోవచ్చు. చూడండి చివరి నుంచి ఈ చివరికి వచ్చేసరికి నెట్ లెంత్ అనేది తగ్గిపోయింది కదా. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.